అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రవీందర్ నగర్ ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ హరిహర ధర్మక్షేత్ర అయ్యప్ప ఆలయ కమిటీ వారు నిర్మిస్తున్న ఇక్కడ ఏదైతే అయ్యప్ప ఆలయ కమిటీ ఉందో ఇది గత 20-30 సంవత్సరాల క్రింద ఇక్కడ ఒక నాలా ఉండి అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా ఉన్నప్పుడు ఈ కాలనీ వాసులు ఆ నాలాని పూర్తి చేసి డైవర్ట్ చేసి ఆ నాలా ప్లేసులో గతంలో 20 సంవత్సరాల కింద ఒక అయ్యప్ప సిమెంట్ విగ్రహం ఉండే. దాని తర్వాత ఇప్పుడు ఈ కాలనీ వాసులు దాన్ని పునరుద్ధరించుకోవడానికి మొన్న అయ్యప్ప ఉత్సవాల టైంలో నూతన ఆలయ నిర్మాణానికి వాళ్ళు శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ గతంలో ఇక్కడ ప్లేస్కు ఎవరో నాకు అంత ఐడియా లేదు, ఆ క్యాండిడేట్ ఎవరో పట్టాదారు కూడా ఉండే, ఆయన దీనికి ట్యాక్స్ చేసి ఇచ్చి ఇద్దరికి అయ్యప్ప ఆలయం కానీ చెప్పేసి ఆయన ఉచితంగా దానం ఇవ్వడం జరిగింది. ఏదైతే ఇక్కడ స్థానిక కౌన్సిలర్ ఉన్నాడో ఆయన ఇక్కడ ఏదైతే పిల్లల పార్క్ అని చెప్పేసి ఈ ఏదైతే మాస్టర్ ప్లాన్లో ఆయన సంబంధించిన సమ్ బై సమ్ మెజర్మెంట్ స్థలం పార్క్ కోసం అని చెప్పేసి 400% ఎక్సెస్ నిధులతో ఇక్కడ పార్క్ తీసుకున్నాడు. ఆ పార్క్ నిధుల్ని కూడా అంటే 400% ఎక్సెస్ ఉంది కాబట్టి ఇక ప్రభుత్వం కూడా ఆ పార్క్ నిధుల్ని రద్దు చేసింది. మరి మెజారిటీ కౌన్సిలర్లు అయితేనేమి, బీజేపీ కౌన్సిలర్లు, టీఆర్ఎస్ కౌన్సిలర్లు, అదేవిధంగా గుళ్ళు గోపురాలకు ఎంఐఎంకు సంబంధించిన ముస్లిం కౌన్సిలర్లు కూడా ఈ ఆలయ నిర్మాణానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదని కౌన్సిల్ తీర్మానం ఇచ్చినప్పటికీ కూడా స్థానిక కౌన్సిలర్ పిల్లల పార్క్ అని చెప్పేసి పిల్లలతో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం గౌరవ న్యాయస్థానంలో ఇవ్వడం జరిగింది. ఆలయ కమిటీ వారు కూడా ఇక్కడ స్టేటస్ కో ఆర్డర్ కోసం గౌరవ న్యాయస్థానం ద్వారా స్టేటస్ కో ఆర్డర్ కూడా తీసుకోవడం జరిగింది. ఏదైతేనేమి ఇక్కడ పిల్లల పార్క్ అని చెప్తున్నారు, మరి పిల్లల పార్క్ సంబంధించిన ప్లేస్ అది యథావిధంగా అట్లనే ఉంది. ఏదైతే నాలా ఉండే చిన్న ప్లేస్ ఉండే గతంలో ఇక్కడ టెంపుల్ ఉండే చాలా సంవత్సరాల క్రితం అందులో భాగంగానే చిన్న ఆలయం నిర్మించుకుంటున్నాం తప్ప ఇక్కడ ఏదో ల్యాండ్ గ్రాబింగ్ కానీ ల్యాండ్ ఆక్రమించుకోవడం కానీ అలాంటిది ఏం లేదు. నా పేరు మోహన్ అగర్వాల్, మాజీ కౌన్సిలర్. హౌసింగ్ బోర్డు అప్పుడు వార్డ్ నెంబర్ 1 ఉండే. ఇది ఆల్రెడీ దానిలో 5-6 పార్కింగ్ స్థలాలు, అంటే పార్కింగ్ స్థలాలు అని కాదు, ఈ లేఅవుట్లో 33% ఓపెన్ స్పేస్ ఇస్తారు. ఏ లేఅవుట్ చేసినా కానీ 33.33 ఓపెన్ స్పేస్లో ఈ ఓపెన్ స్పేస్ అన్నట్టు. దీనికి కాలనీ వాసులు గుడి కట్టుకోవచ్చు, స్కూల్కి నిర్మించుకోవచ్చు, హాస్పిటల్ నిర్మించుకోవచ్చు. అది కాలనీ వాసుల ఇష్టాలపై ఉంటుంది. దాని కాలనీ వాసులుగా మేము ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని హరిహర ధర్మక్షేత్రం అని అయ్యప్ప ఆలయం కడుతున్నాం. మేము దానికి సంబంధించిన పార్క్ స్థలాలు ఎన్నో ఉన్నాయి. ఆయన అశోక్ కౌన్సిలర్ అయితే వాద్యం వేసిండో అవి కూడా ఆయన ఇంటి ముంగట ఉన్నది, అది మొత్తం కబ్జా గురైంది. దానిపైన ధ్యాస లేదు. ఇంటి పక్క రోడ్లు మొత్తం కబ్జా అవుతున్నాయి. 60-60 ఫీట్ల రోడ్లు 30 ఫీట్లకి 20 ఫీట్లకు వచ్చినాయి. దానిపైన ప్రజావాద్యం వేసుడు చేత కాదు. మొత్తం ఇంటి పక్కకు మొత్తం చుట్టుపక్కల 2 ఇళ్ళు మొత్తం రోడ్డు మీద 8 ఫీట్లు వచ్చినాయి. అది చేత కాదు. ఇంటి ముంగట పార్క్ ధ్యాస లేదు. గుడి మీద ధ్యాస ఎందుకు? ఇంతకుముందు సత్యసాయి పార్క్ కట్టిండే ఓపెన్ స్పేస్లో. ధ్యాన మంత్రం గీతారెడ్డి మంత్రి ఉన్నప్పుడు
అది చేసింది అయితే దాన్ని కూలగొట్టిండు. అప్పుడు ఈ మళ్ళా ఈ శివాలయం పైన కాంప్లైంట్ చేసి శివాలయం పైన కూలగొట్టిండు. అన్ని ఆలయం పైన మొత్తం ఆయన ఇది ఉంది, ధ్యాస ఉంది. కానీ ప్రజా రోడ్ల మీద మొత్తం నాలి నీళ్ళు వస్తున్నాయి, మొత్తం రోడ్ డెవలప్మెంట్ లేదు, ఎంక్రోచ్ చేస్తున్నాయి, మొత్తం 100 ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి. దానిపైన ధ్యాస లేకుండా గుడిల మీద వెంటపడు నాకు అర్థమవుతలేదు. కాబట్టి ఇది కాలనీవాసులుగా మేము ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని మా కాలనీవాసులకు హక్కు ఉన్నది. ప్రభుత్వం రెవెన్యూ కానీ మున్సిపాలిటీకి కానీ ఎటువంటి సంబంధం లేదు. దీనికి మేము ఇల్లు కొన్నాం, మా సొంత, మేము ఇక్కడ ఓనర్లం, మేము కాలనీవాసుల ఒక ఓనర్లుగా మేము దీని గుడి కట్టేందుకు మేము ఇది చేస్తున్నాం. అందరు చందాలు జమ చేసి గుడి కట్టాం. హైదరాబాద్లో ఏ ప్లేస్లో కూడా ఏ గుడి కానీ చర్చ్ కానీ మస్జిద్ కానీ ప్రభుత్వ స్థలాల్లో ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా ఓన్ ప్లేస్లో ఎక్కడ లేదు. కాబట్టి దీన్ని ఒట్టే ఇష్యూ చేసి కబ్జాదారులు ఆధారులు అని కాదు, ఇది భక్తితో కడుతున్న గుడి, కాలనీవాసులు కడుతున్న గుడి దీన్ని. కాబట్టి ఈ విషయం ప్రజలందరూ గమనించాలని కోరుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.